ఇప్పుడే తిన్నాం. తినేసి ఇప్పుడు ఏడుకోవాలంటే రాజమండ్రి రైల్వే స్టేషన్ ఉంది. రైల్వే స్టేషన్కి వెళ్ళేసి రైలు ఎక్కేసి రాజమండ్రి పోవాలి. ఎండలు మండిపోతున్నాయండి. వీడున్నాడే కర్రేగా మాడిపోతున్నాడు. తెల్లగా కానీ నీకైనా తెల్లగున్నారా భయ్. సో ఈ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం. సో ఏమైందంటే టెంపుల్కి వెళ్ళిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకున్నాం. ఫుల్ ఎండ కొడుతుందని చెప్పేసి ఆ డ్రెస్ ఇప్పేసి మళ్ళీ ఏదైతే వేసుకున్నాం అదే డ్రెస్ వేసుకున్నాము. దాని తర్వాత ఏమైందంటే మనకి పిఠాపురం ఆపోజిట్ ఒక రెస్టారెంట్ ఉంది. అక్కడ అన్నం తినేసిన తర్వాత కొంచెం చల్లగా ఉండాలని చెప్పేసి ఇక్కడ మధ్య షాప్ అయితే కనిపించింది. అక్కడికి వెళ్ళేసరికి ఒక గ్లాస్ 25 రూపీస్ ఉంటుందేమో అనుకున్నా. బట్ ఒక్క బాటిల్ వచ్చి 25 రూపీస్. అయితే నిజం చెప్పాలంటే టేస్ట్ మాత్రం మస్తు అంటే మస్తు ఉంది. నేను ఇంతవరకు ఎప్పుడు ఏడ తాగలే ఇలాంటి టేస్ట్. సో అన్నీ ఏమేమి చేసినో మాకైతే తెలియదు, కానీ టేస్ట్ మాత్రం మస్తు ఉంది. టేస్ట్ బాగుందని చెప్పేసి ఒక 2 బాటిల్స్ అయితే తీసుకుంటాం. కానీ నిజంగా చెప్తున్నా టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. మేబీ పిఠాపురం సరౌండింగ్ ఉన్న వాళ్ళకు ఈ టేస్ట్ ఐడియా ఉందనుకుంటా. ఎవరైనా ఇక్కడ సరౌండింగ్ వస్తే ఒకసారి టేస్ట్ చేయండి. నిజంగా ఎక్స్పీరియన్స్ మాత్రం మస్తు అంటే మస్తు ఉంటుంది టేస్ట్ విషయంలో మాత్రం. సో ఎండలు మాత్రం సుక్కలు చూపిస్తున్నాయి. మా వాడు చూపిస్తాను ఎట్లా ఏం చేస్తుండో. వాడు చూసిర్రా ఎట్లా కప్పుకున్నాడు రే చూడు. ఎండలు అంత ఘోరంగా కొడుతుంది, అందుకోసం వాడు కప్పుకుంటున్నాడు. ఏం చేస్తాం. దోస్తులు ప్రజెంట్ పిఠాపురం రైల్వే స్టేషన్లో అవుతున్నాము. సో ఇక్కడ నుంచి రాజమండ్రికి వెళ్ళేసి అక్కడ నుంచి మా ఫ్రెండ్ కానీ కాల్ చేస్తే వాడు వచ్చి మమ్మల్ని పికప్ చేసుకుంటాడు. ఇంకా ట్రైన్ రాలే, ట్రైన్ వచ్చిన తర్వాత వెళ్ళిపోదాం. సో ఎండలు మాత్రం సుక్కలు చూపిస్తున్నాయి. ఇది ఏందనుకుంటారా, పవర్ బ్యాంక్ గోప్రోకి ఛార్జింగ్ పెట్టిన. సో ఎండ మాత్రం చిన్ని స్టార్ట్ అయిపోతుంది. ట్రైన్ రానికి ఇంకొక 30 మినిట్స్ పడుతుందంట. దానికోసం వెయిటింగ్. రాగానే ట్రైన్కి వెళ్ళిపోతాం. ఎవరు కరడా ఎట్లుంది జర్నీ? బాగుందా? అరే మొత్తం తాగుతున్నా. తీసుకురా పొరపోయి, నేను రాను. మీరు చూసిరా ఇయ్యడు కానీ పైసలు మొత్తం తాగుతుంది. సారీ ఎందుకు బా అట్లా చేయొద్దురా. ఎంత ఇచ్చిన పైసలు? 400. మిగతా ఏమైనా జేబులు ఉన్నాయి. ఏంది బాయ్ ఇట్లా నెత్తి ఖరాబ్ అవుతున్నది. మేము పెళ్ళికి వచ్చినట్లు లేదు, మా పెళ్ళికి ఇచ్చినట్లున్నది. ఇది స్టంట్ మాత్రం ఘోరంగా ఉంది. లేదు ఏం లేదు. నిన్న నుంచి వెళ్ళాడుతున్నా మీ ట్రైన్ కోసం. అబ్బా బాబా బాబా నిజంగా ఇద్దరు కనిపిస్తుంది. ట్రైన్ ఎక్స్పీరియన్స్ చూద్దాం అనుకున్నాం కానీ మా ఎక్స్పీరియన్స్ అవుతుంది ఇక్కడ. ఏందా ఎండకాలం జర్నీ అవుతారు. అంటే మేము మిస్టేక్ ఏంటంటే మేము గోవా పోదాం అనుకుంటున్నాం. మడలు పోతే. సో స్టోర్ ఏంటంటే మేము బుక్ చేసుకోకుండా ప్రాబ్లం అయింది. సో అది మ్యాటర్. మాకు బుక్ చేసుకుంటే ఏం కాకుండా చేసుకుందాం బే. ఆగు. అబ్బా లొకేషన్ మాత్రం మస్తు ఉంది కదా. చేపలు పడుతుంది రెడీగా కింద. చేపలు వద్దు చేపలు పెడుతుంది. లొకేషన్ బాగుంది కదా. సో ఇప్పుడు ఏంటంటే మేము ఇక్కడ నుంచి రాజమండ్రి పోవాలి. పోయిన తర్వాత పెళ్ళికాడ వీడియోలు తీయాలి. దాని తర్వాత కొంచెం రెస్ట్ తీసుకోవడానికి మాకు కొంచెం ఒక రూమ్ కావాలి. ఎందుకంటే నైట్ మొత్తం జర్నీ చేసినాము అండ్ ఇప్పుడు కూడా జర్నీ చేస్తున్నాము. సో ప్రాబ్లం అవుతుంది. ఓకే ట్రైన్ వచ్చిన తర్వాత ట్రైన్ వీడియోలు కూడా పెడతా. సో దోస్తులు ట్రైన్ వస్తుంది కానీ మెల్లగా వస్తుంది. మా లిఫ్ట్ ఆపుతున్నాడు. ట్రైన్కి లిఫ్ట్ ఆపుతాను కాలేగాడు. నోడు లిఫ్ట్ ఆపుతావా? ఆడుని చూసిరా అదే ట్రైన్. ఆపురా లిఫ్ట్ ఆఫ్. ఏం చేస్తాం చిరాకు వస్తున్నది. డ్రైవర్ చెప్పుదా ఏమని? మా అమ్మ మెల్లగలుగుతుంది. నాకు ముందే భయం అవుతుందని చెప్తావా? సో దోస్తులు ఆడ మొత్తం ఎట్లా అంటే కంపులు వేసిపోయింది. అసలు చిరాకు వస్తున్నది. ఆడ అంటే సీట్ దొరికింది, కూర్చున్నాము. ఆ స్మెల్కి నెత్తిన వస్తుందని చెప్పేసి ఈడ కూర్చొనే పోతాం. కొంచెం పర్లేదు అనుకుంటున్నాం. ఇక ఆడికి పోయేంత వరకు ఇట్లనే కూర్చుంటాము. మా వాడైతే లోపల కూర్చున్నాడు. 1 hour later. ఇప్పుడే రీచ్ అయిపోయినావు రాజమండ్రి రైల్వే స్టేషన్కి.
సో మేము ఒక బ్యారేజ్ దగ్గరికి అయితే వచ్చినాం. రాజమండ్రి ఉంటుంది చూసిన బ్యారేజ్, ఆ బ్యారేజ్ దగ్గరికి వచ్చేసినాం. సో కొంచెం ఇక్కడ రెస్ట్ తీసుకుంటాం, చూపిస్తాను బ్యాగ్ పెట్టి. దిస్ ఈజ్ అవర్ బ్యారేజ్, మస్తు ఉంటుంది. సో ఇది 4 కిలోమీటర్స్ ఉంటుందంట. సో మనకైతే తెలియదు, మనం కొట్టాం, మనకి ఈత రాదు. ఇక మనోళ్ళే కొట్టాను. ఇక ఆరామ్సే నేను బ్యాగులు పక్కన పెట్టుకొని వీడియోలు తీసుకుంటా కూర్చుంటా, వాళ్ళు కొడతారు. క్రౌడ్ ఎంత వస్తారు, మస్తు మందురుగా. కొడతా ఇప్పుడు గిడ పెట్టేసి చల్లగా ఉన్నారు. minutes later. సో దోస్తులు పెళ్ళి వాళ్ళ ఇంటికి ఎడికైతే వచ్చేసినాం. సో ఇక ఇప్పుడే మళ్ళీ ఫ్రెష్ రెడీ అయినాం. ఇక యాక్చువల్లీ పెళ్ళి వచ్చి ఎప్పుడు ఆ పెళ్ళి టైమింగ్స్ 2 తర్వాత పెళ్ళి. సో ఇప్పుడు మళ్ళీ వచ్చి ఈడికి వచ్చి రెడీ అయిపోయినాం. కానీ పైన మాత్రం మస్తు అంటే మస్తు క్రేజీ ఉందన్నమాట. క్రేజీ. బుక్కలు పట్టుకున్నారంటే ఒకరేమో బుక్ పట్టారు, ఒకరేమో కవర్ పట్టారు. నిజంగా నేను ఇట్లా 2 o'clock పెళ్ళికి ఎప్పుడు పోలేను. బట్ ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లి పెళ్ళి ఫస్ట్ టైం చూస్తున్నా. సో ముందే చిన్న ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, అదే టైంలో మేము ఫోటో దిగేసినాం. మళ్ళీ నైట్ అంటే మాకు ఆల్రెడీ జర్నీ చేసినాం కాబట్టి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. The next day. ఎర్లీ మార్నింగ్ లేచినాం. ఇగో ట్రైన్కి అయితే అట్నే ఉంటుందండి. ఎర్లీ మార్నింగ్ కామెంట్లు పెట్టండి గలీజ్గా. స్టోరీ ఏంటంటే మేము ట్రైన్కి రాము, బస్సుకి వస్తాం అన్నమాట. ఈరోజు ట్రైన్ జర్నీ మాకు అర్థమైపోయింది, ఎక్స్పీరియన్స్ చేసుకున్నాం. పైసలు లేవు కాదురా బుల్లే, టికెట్లు బుక్ చేయరా మళ్ళా. ఇగో వీడే సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, ఇప్పుడు మన దిక్కు వీడే. సో బుక్ చేయి. మరి ఎందుకురా ఎతులు సన్సెట్ అంటారా? సన్సెట్ సూర్యుడు ఉదయిస్తున్నాడు అంటారు. ఇది తమిళ పెడితే ఇట్లా సన్ రైజెస్ అంటారు.